Hello everyone, if you are new here, I am Chandrika and if you are my lovely subscriber, thank you so much for watching me again. ఈరోజు నేను నయనతార ఇన్స్పైర్డ్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. సో ఈ లుక్లో నేను అన్ని ఒకటే బ్రాండ్ ప్రోడక్ట్స్ యూస్ చేసి క్రియేట్ చేశాను, అది షుగర్ బ్రాండ్ ప్రోడక్ట్స్. సో ఈ లుక్ చాలా సింపుల్, ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు. ఎవ్రీడే మేకప్ లుక్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు ఈ లుక్ మనం. సో ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను అనేది చూసేస్తారా? మరి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను యూస్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఆల్రెడీ స్కిన్ కేర్ చేసేసాను, నా డైరెక్ట్ మేకప్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నేను ప్రైమర్ యూస్ చేస్తున్నాను, షుగర్ ప్రైమర్. ఈ ప్రైమర్ చాలా మ్యాటిఫై చేస్తుంది అండ్ మనం ఫౌండేషన్ అప్లై చేసే ముందు మన స్కిన్ని నీట్గా ప్రిపేర్ చేస్తుంది. అండ్ మనకి ప్రైమర్ కొంచెం ఆయిలీగా అది ఏం లేకుండా నీట్గా స్కిన్ మొత్తం ఒక క్లియర్ క్యాన్వాస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి స్కిన్ ఈజీగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఫౌండేషన్ ఆల్రెడీ అప్లై చేసేసి బ్లెండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కన్సీలర్ నేను అండర్ ఐస్, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అండ్ నా మౌత్ చుట్టూ, ఫోర్హెడ్ మొత్తం కన్సీలర్ అప్లై చేసి కన్సీలర్ని కూడా డ్యాంప్ బ్యూటీ బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను లూజ్ పౌడర్ అంటే ట్రాన్స్లూసెంట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా షుగర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్. ఇది వైట్ కలర్లో ఉంటుంది. ప్యాకేజింగ్ నాకు చాలా నచ్చింది. ఈ చిన్ని స్పాంజ్ అయితే ఇంకా నచ్చింది నాకు, చాలా బాగుంది కదా. సో దాన్ని నేను ఫస్ట్ అండర్ ఐస్ సెట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి తొందరగా క్రీజెస్ పడతాయి అన్నమాట. అంటే ఫౌండేషన్, కన్సీలర్ అది అండర్ ఐస్ దగ్గర ఎక్కువ ఉండిపోతుంది కదా. సో అక్కడ ఫస్ట్ అప్లై చేస్తున్నాను అండ్ లైట్గా ఫేస్ని సెట్ చేస్తున్నాను మొత్తం ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్తో. ఎందుకంటే మనం ఫౌండేషన్, కన్సీలర్, ఆయిల్ అప్లై చేసినప్పుడు కొంచెం మనకి ఆయిలీగా కనిపిస్తుంది కదా. సో ఆ ఆయిలీనెస్ని అండ్ మొత్తం ఫేస్ని అంతా నీట్గా సెట్ చేయడానికి ట్రాన్స్లూసెంట్ పౌడర్ అంటే ఫౌండేషన్, కన్సీలర్ని లాక్ చేయడానికి మనం ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ కానీ లూజ్ పౌడర్స్ కానీ యూస్ చేస్తాం. అండ్ వైట్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ నేను ఫస్ట్ టైం యూస్ చేశాను, నాకు చాలా 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 నచ్చింది ఇది. నెక్స్ట్ నేను కాంటోర్, బ్లష్ అండ్ హైలైటర్ అప్లై చేస్తున్నాను. అది మూడు ఒకటే ప్యాలెట్. ఈ ఒక్క ప్యాలెట్ కొనుక్కుంటే మనం సపరేట్గా కాంటోర్ కానీ, బ్లష్ కానీ, హైలైటర్ కానీ సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇది షేడ్ 03. ఫస్ట్ నేను కాంటోర్ షేడ్ అప్లై చేస్తున్నాను. కాంటోర్ మనం చీక్ బోన్స్ అండ్ నోస్, ఫోర్హెడ్, చిన్ ఏరియా అంటే మనం కొంచెం చబ్బీగా ఉంటే కనుక ఈ కాంటోరింగ్ ఏంటంటే మనల్ని కొంచెం స్లిమ్గా చూపిస్తుంది అనమాట ఫేస్. అండ్ ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసినప్పుడు ఫేస్ అంతా ఫ్లాట్గా అయిపోతుంది కదా. సో దాన్ని కూడా షేప్, ఒక డైమెన్షన్స్ ఇవ్వడానికి ఫేస్ని మనం కాంటోరింగ్ చేస్తాం. సో నేను అలానే చిక్ బోన్స్, నోస్, ఫోర్హెడ్ అంతా కాంటోరింగ్ చేసేసాను. నెక్స్ట్ నేను ఇది బ్లష్ అప్లై చేస్తున్నాను. సో ఇది కారల్ షేడ్ అంటే కొంచెం ఆరెంజిష్ కలర్లో ఉంటుంది. బ్లష్ ఎప్పుడు పింక్ కలర్లో ఉంటుంది కదా. కొన్ని మేకప్ లుక్స్కి మనం కారల్ షేడ్స్ కూడా అప్లై చేస్తాం. సో ఇది నేను అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ హైలైటర్ అయితే నా ఫేవరెట్. ఇది నాకు ఆల్రెడీ సేమ్ ప్యాలెట్ 02 షేడ్ ఉంది. సో అండ్ ఇది 03 షేడ్, ఇది కూడా తీసుకున్నాను నేను. ఈ హైలైటర్ కూడా చాలా బాగుంటుంది. హైలైటర్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి లైట్ ఫోకస్ అయినప్పుడు మన ఫేస్ దగ్గర, ఏరియా దగ్గర అయితే లైట్ ఫోకస్ అవుతుందో అది షైన్ అవుతుంది అనమాట ఆ ఏరియా. సో దానికోసం హైలైటర్ అప్లై చేస్తున్నాం. సో ఐబ్రోస్ డిఫైన్ చేయడానికి ఐబ్రో డిఫైనర్ యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీ మనం ఐబ్రోస్ డిఫైన్ చేయడానికి, ఎందుకంటే దీనిలోనే మనకి పెన్సిల్ ఒక సైడ్ వస్తుంది అండ్ స్పూలీ కూడా ఇంకో సైడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఐబ్రోస్ డిఫైన్ చేయాలంటే కంపల్సరీ స్పూలీ ఉండాలి, ఎందుకంటే ఇలా హెయిర్ని అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ అండ్ హెయిర్ని నీట్గా సెట్ చేయడానికి ఐబ్రో డిఫైనర్కి స్పూలీ ఉంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది మనం క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. సో నేను ఫస్ట్ నాకు ఐబ్రోస్కి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి. సో నేను ఎక్కువ షేప్ అది డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఐఎమ్ డన్. అండ్ నెక్స్ట్ నేను ఇది జెల్ ఐలైనర్. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఎంత క్యూట్గా ఉందో కదా ప్యాకేజింగ్, చాలా చిన్నది ఇది జెల్ ఐలైనర్ అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికే బ్రష్ కూడా వచ్చింది. ఈ బ్రష్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఈ బ్రష్ని కూడా నీట్గా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి క్యాప్ని ఓపెన్ చేస్తే అది మనం నార్మల్ ఐలైనర్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దీనికే బ్రష్ కూడా వచ్చింది. ఇది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దెన్ మనం వన్స్ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్ కూడా మనం బ్రష్ని కూడా క్లోజ్ చేయొచ్చు అనమాట. సో ఇది జెల్ ఐలైనర్.
సో నేను ఇక్కడ లైట్ స్మోకీ ఐ మేకప్లు క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం ఐలిడ్ పైన ఈ జెల్ ఐలైనర్ అప్లై చేసి తర్వాత నా ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేస్తాను. సో దట్ మనకి ఏంటంటే స్మోకీ ఐ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. స్మోకీ ఐస్ చాలా ఈజీ, 5 మినిట్స్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే మనం సడన్గా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా కూడా చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఈ లుక్. సో ఫింగర్తోనే బ్లెండ్ చేస్తున్నాను. అండ్ వన్స్ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కాజల్ అప్లై చేస్తున్నాను. సో బ్లెండింగ్ నీట్గా చేయాలి స్మోకీ ఐస్కి, లేకపోతే హార్ష్ లైన్స్ ఉండిపోతాయి. అండ్ నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా షుగర్ కాజల్, చాలా క్రీమీ టెక్స్చర్ ఉంది అండ్ స్మూత్ అప్లికేషన్, చాలా స్మూత్గా అప్లై అవుతుంది అండ్ కలర్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంది. సో వన్ స్ట్రోక్ మనం అప్లై చేస్తే మనకి అది చాలా బాగా అప్లై అవుతుంది. నాకైతే చాలా నచ్చింది. లైక్ నాకు కాజల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ నేను లో వాటర్ లైన్ అండ్ అప్పర్ వాటర్ లైన్కి కూడా అప్లై చేస్తున్నాను. సో ఇది చాలా థిక్ క్రీమీ టెక్స్చర్, చాలా బాగుంది కాజల్. నెక్స్ట్ నేను మనకి ఐలైనర్కి బ్రష్ ఇచ్చాడు కదా, ఆ బ్రష్తోనే జస్ట్ కాజల్ని కొంచెం వాటర్ లైన్ కింద స్మర్చ్ చేస్తున్నాను. అండ్ సేమ్ కాజల్ని నేను ఐలైనర్ కింద కూడా అప్లై చేస్తున్నాను. సో సపరేట్గా ఐలైనర్ ఏం అప్లై చేయట్లేదు, కాజల్నే కొంచెం ఐలైనర్ కింద డ్రా చేసి స్మర్చ్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనకి షుగర్లో డ్యూయల్ ఐ షాడోస్ అని చెప్పి మనకి ఐ షాడోస్ సపరేట్గా వస్తాయన్నమాట. సో వీటిలో ఏంటంటే ఒక సైడ్ గ్లిటర్ షేడ్స్ ఉంటాయి, అంటే షిమ్మర్ షేడ్స్ ఉంటాయి, ఇవి లిక్విడ్ ఐ షాడోస్. అండ్ ఇంకొక సైడ్ మనకి నార్మల్ మ్యాట్ ఐ షాడోస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను 2 షేడ్స్ తీసుకున్నాను. ఇదొక షేడ్ అండ్ నా ఫేవరెట్ షేడ్ అయితే ఇది గ్లిటర్ షేడ్ నాకు నచ్చింది అండ్ మ్యాట్ అంటే షిమ్మర్ షేడ్ నాకు నచ్చింది. అండ్ మ్యాట్ షేడ్ అయితే వావ్, ఇది లిప్స్టిక్ షేడ్ అయితే మాత్రం ఇంకా బాగుండేది. బట్ ఈ షేడ్తో కూడా నేను కంపల్సరీ ఒక ఐ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఈ షేడ్ నాకు చాలా చాలా న్యూడ్ షేడ్ అనమాట, నాకు చాలా 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 నచ్చింది. అండ్ నేను ఈ ఐ షాడో యూస్ చేసి నా ఇన్నర్ కార్నర్ అంటే ఐకి ఇన్నర్ కార్నర్ అండ్ బ్రాబోన్ హైలైట్ చేయడానికి ఈ గ్లిటర్ షేడ్ అంటే షిమ్మర్ షేడ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్ షేడ్ యూస్ చేసి హైలైటింగ్ కింద చేస్తున్నాను అనమాట ఐస్కి. సో చాలా నచ్చింది నాకు ఈ ఐ షాడోస్ కూడా. అండ్ దెన్ నయనతార అంటే తనకి మోల్ ఉంటుంది కదా అప్పర్ లిప్కి, సో నేను కూడా సేమ్ అలానే మోల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మస్కారా. సో మస్కారా కూడా షుగర్ మస్కారా అప్లై చేస్తున్నాను. ఈ మస్కారా కూడా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మన ఐస్కి చాలా వాల్యూమ్ ఇస్తుంది. అండ్ మనకి మనం మస్కారా అప్లై చేసినప్పుడు ఏంటంటే లంప్స్ వస్తాయి కదా, అంటే ఎక్కువ మస్కారా ఒక దగ్గరే ఉండిపోయినట్టు అనిపిస్తుంది. అలా కూడా ఏం లేదు, చాలా నీట్గా అప్లై అయ్యింది. అండ్ జనరల్గా మస్కారాస్ ఏంటంటే ఒక కోట్ ఇచ్చిన తర్వాత సెకండ్ కోట్కి ఇంకా డార్క్గా వస్తాయన్నమాట. కానీ ఈ మస్కారాతో అయితే ఒక్క కోట్కే నాకు చాలా డార్క్గా అనిపించాయి నా ఐ ల్యాషెస్. నేను జనరల్గా ఫేక్ ఐ ల్యాషెస్ అప్లై చేద్దాం అనుకున్నాను, బట్ ఈ మస్కారా అప్లై చేసిన తర్వాత నేను ఫేక్ ఐ ల్యాషెస్ కూడా అవసరం లేదనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ లిప్స్టిక్. సో ఇక్కడ నేను మ్యాట్ అటాక్ లిప్స్టిక్స్ అప్లై చేస్తున్నాను. సో నాకు ఈ 2 షేడ్స్ అనమాట ఇవి, ఈ 2 షేడ్స్ చాలా చాలా నచ్చాయి. ఫస్ట్ ఇది న్యూడ్ షేడ్ ఎంత బాగుందో కదా, సో అది నేను ఇప్పుడు అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ది రెడ్. సో ఇది జనరల్గా మ్యాట్ లిప్స్టిక్ కాబట్టి అండ్ ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్ కూడా. సో నేనైతే ఫస్ట్ చూపించాను కదా న్యూడ్ షేడ్, అది నాకు చాలా చాలా నచ్చింది. సో ఫస్ట్ నేను అది అప్లై చేస్తున్నాను లిప్స్కి. సో ఇది జనరల్గా క్రీమీ టెక్స్చర్ ఉంది, స్మూత్ అప్లికేషన్ ఉంది, చాలా నచ్చింది నాకు. నా ఫేస్ చూసారు కదా లిప్స్టిక్ అప్లై చేసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ కొంచెం లిప్స్టిక్ మరి న్యూడ్ అయిపోయింది, అంటే ఈ లుక్కి కొంచెం లైట్ అయింది లిప్స్టిక్, దాన్ని కొంచెం న్యాచురల్గా చేయడానికి ఈ క్రేయాన్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది బ్రౌన్ షేడ్లో. సో ఇది మ్యాట్ లిప్స్టిక్. అండ్ ఆల్సో షుగర్లో మీకు కనుక లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్ కావాలంటే ఈ 2 ట్రై చేయొచ్చు. ఇవి స్మజ్ మీ నాట్ లిప్స్టిక్స్, నాకు వీటి మినీ లిప్స్టిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవైతే ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, స్మర్జ్ ప్రూఫ్, ఎవ్రీథింగ్. ఒక్కసారి మీరు అప్లై చేస్తే అది మీ లిప్స్కి మీరు వాష్ అంటే సోప్తో కానీ లేకపోతే
మైసెలర్ వాటర్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్, అంటే మేకప్ రిమూవర్ ఉంటుంది కదా, దాంతో రిమూవ్ చేస్తే తప్ప అవి రిమూవ్ అవ్వవు. సో అంత బాగుంటాయి అన్నమాట. సో ఫుల్ డే ఉండిపోతుంది మనకి లిప్స్టిక్. అలానే మీరు పడుకున్నా కూడా పోదు, మీరు క్లీన్ చేసుకుంటే తప్ప. సో యా, దట్స్ ఇట్. మేకప్ అయితే అయిపోయింది. నేను హెయిర్ స్టైల్ మెస్సీ బ్రైడ్ క్రియేట్ చేశాను అండ్ కర్ల్స్ చేస్తున్నాను నా స్ట్రైట్నర్తో. నెక్స్ట్ బింది. దట్స్ ఇట్. నాకు ఈ లుక్ చాలా నచ్చింది. అండ్ యా, ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి లుక్స్ క్రియేట్ చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. And please don't forget to like, share, comment and subscribe to my channel. That's it for today's video. See you in my next video. Bye bye.